యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా. చేసే పనుల్లో, జాబ్స్లో, బిజినెసెస్లో దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం ఐశ్వర్యవంతులు అవుతామని, దేవుడు లేకుండా మన ఐశ్వర్యవంతులు అవ్వలేమని. ఇస్సాకు గారి మీద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టే ఇస్సాకు గారు తాను చేసే పనిలో నూరంతల ప్రతిఫలం పొందారని. యాకోబు గారి మీద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టే యాకోబు గారిని లాబాను ఎంత మోసం చేయాలనుకున్నా దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా అభివృద్ధిపరిచారని. దేవుని యందు భయభక్తులు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయని. దేవుడంటే మనకి భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. భయభక్తులు అనేవి ఒక పక్షికి ఉండే 2 రెక్కలు లాంటివి. ఏ పక్షి కూడా ఒక రెక్కతో ఎగరలేదు. అలాగే దేవుడంటే మనకి భక్తి ఉండాలి, భయము రెండూ ఉండాలి. హిజ్కియా గారు దేవుడంటే భయభక్తులు కలిగిన రాజు, అందుకే దేవుడు అతని ఆస్తిని విస్తరింపచేశారని. యోసేపు గారు దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి, అందుకే దేవుడు అతన్ని హెచ్చించారని. అలాగే దేవుని పని కోసం ఇవ్వడం ద్వారా మనం ఐశ్వర్యవంతులు అవుతామని. దేవుడు మనకిచ్చిన జీతంలో 10వ భాగాన్ని చెల్లించడం, అలాగే దేవుని మందిర పని కోసం ఇవ్వడం, దేవుని సువార్త విస్తరింప చేయడానికి మన బలాన్ని, ధనాన్ని, శక్తిని, సమయాన్ని వాడడం మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుందని.